ఆగండి ఆగండి జస్ట్ ఒక్క నిమిషం. హలో అండి, వెల్కమ్ టు ఛానల్. అస్సలు కానే కాదండి, చూసారు కదా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందు ముందు మీకే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను ఈ వీడియోలో అయితే. ఓకేనా, చూసారు కదా. ఏమి వచ్చేసి థంబ్నెయిల్స్ నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. చూసారు కదా, మామూలుగా మనం ఒక వీడియో షేర్ చేయాలంటే దాని వెనుకైతే మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది కదా. ఓకేనండి. ఏంటబ్బా ఇంతకీ ఆషాఢ మాసం కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడేంటబ్బా ఏం గోరింటాకు గోలనుకుంటున్నారు కదా. అదేం లేదండి, ఇంక మళ్ళా నెక్స్ట్ ఇయర్ కదా ఆషాఢం అయితే వచ్చేది. అది వచ్చేసి ఈరోజు మా బాబు అయితే చూశారు కదా, తనకి నాకు ఈ విధంగా అయితే గోరింటాకు అయితే పెట్టింది. చూశారు కదా, మా పాప ఇప్పుడిప్పుడే గోరింటాకు అయితే పెట్టడం అయితే ఈ విధంగా నేర్చుకుంటుంది. పోన్ అయితే ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి కదా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఇంకైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామా. స్టార్టింగ్లో మీరైతే చూశారు కదా, అది వచ్చేసి నిజంగా అసలు అవునండి, నేను అదే విధంగా అయితే అనుకున్నాను. ఒక 2-3 రోజుల నుంచి అయితే ఎందుకో తెలియని బాధ అయితే వచ్చిందండి. ఏమైనా కూడా అసలు నేను వీడియోస్ వెనకాల ఇంతగా అయితే కష్టపడుతున్నాను కదా. కనీసం మామూలుగా నా వాట్సాప్లో వచ్చేసి ఒక 250 మెంబర్స్ అయితే ఉంటారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరు అయితే వీడియోస్ చూస్తూనే ఉంటారు. కనీసం 250 మెంబర్స్లో మాత్రం ఒక 50 మెంబర్స్ లెస్ చేసినా కూడా 200 అయితే కంపల్సరీ చూస్తారు కదా. 200 మెంబర్స్లో కనీసం ఒక 100 లైక్స్ అన్నా వస్తాయి కదా. కానీ ఇక్కడ నా వీడియోస్ చూస్తే మాత్రం మీకే అయితే అర్థమవుతుందండి. ఆగండి వీడియోస్ గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి చెప్పాను కదా, మామూలుగా ఆషాఢం శ్రావణ ఆఫర్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి కదా. ప్రతి ఒక్క మాల్లో అయితే మామూలుగా మా షాప్ దగ్గర అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చేసి నేను ఈ విధంగా మీతో వీడియో అయితే షేర్ చేయాలనుకున్నాను. చూశారు కదా, కానీ నేను ఎక్కడో ఇలా మాట్లాడుతున్నానని మాత్రం అస్సలు అనుకోవద్దండి. మనకి ఎన్ని బట్టలున్నా మాత్రం ముఖ్యంగా ఆడవాళ్ళ కళ్ళు మంచివి కావు కదా అంటారు కదా. ఏమైనా కూడా మనం కళ్ళు ఏమైనా చూసామంటే మాత్రం అవి మాత్రం మనసుకు నచ్చిందంటే కంపల్సరీ కొనేస్తుంటాం కదా. ఇప్పుడు ఇంకా ఆషాఢం శ్రావణ మాసం మాత్రం ఆఫర్లు అయితే అస్సలు చెప్పలేం కదా. నాకు ఈ శారీ అయితే బాగా నచ్చిందండి. ఏమైనా కూడా చెప్పాను కదా, మామూలుగా శ్రావణ మాసంలో మా పెళ్లి రోజు అయితే వస్తుంది. అది వచ్చేసి శారీ తీసుకుందామని అయితే వెళ్ళాను, కానీ అప్పుడే అయితే కొనలేదండి. ఇంకా కొంచెం టైం ఉంది కదా, మంచి మోడల్ ఏమన్నా వచ్చినాకైతే కొనుక్కుందాంలే అని అయితే ఆ రోజు వచ్చేసి జస్ట్ మీకు వీడియో షేర్ చేద్దామని అయితే ఈ విధంగా అయితే వీడియో అయితే తీశాను. చూశారు కదా, ఆషాఢం శ్రావణ మాసంలో కొత్త మోడల్స్ అయితే అస్సలు చెప్పనవసరం లేదండి. అంత కలర్స్ కూడా మోడల్స్ చాలా బాగున్నాయి. చూశారు కదా, ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇంతకీ మీకు నచ్చింది ఏముండదులేండి అనుకుంటున్నారు కదా. ఏమైనా కూడా మన కళ్ళు మాత్రం ఇంకా మాటల్లో అయితే చెప్పలేమండి. చూసినవన్నీ కంటికి నచ్చినవన్నీ ఏదో ఒకటి కొనాల్సిందే కదా. కొన్ని ఆఫర్లో కొంటాం, కొన్ని ఎవరైనా రిఫర్ చేస్తే కొంటాం. ఇప్పుడు పక్కింటి ఆవిడ షాపింగ్ చేసినా సాయం రమ్మంటది. సైలెంట్ గా ఉంటే ఏమంటది, కొన్ని కొంటాం. ఎవరో చీరలు కొట్టేటం ఓపెనింగ్ కి రమ్మంటారు, ఊపుకుంటొస్తే ఏమంటది, కొన్ని కొంటాం. ఆ మొన్న మన కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఎగ్జిబిషన్ పెట్టారు. వంట చేసేసి ఓ చూపు చూద్దామని వెళ్ళాం. కౌంటర్ లో చీప్ గా చూస్తే కొన్ని కొన్నాం. ఇది ఓన్లీ లోకల్ అంటే ఎస్టీడీ కూడా ఉందా? ఆ కేరళ ట్రిప్ కి వెళ్ళాం, గుర్తుగా ఏదో ఒకటి ఉండాలి కదా. కేరళ చీరలు కొన్నాం. కంచికి వెళ్ళాం, పట్టు చీరల సంచితో వచ్చాం. మన కాకినాడ పెద్ద కర్మకి వెళ్ళాం, పక్కనే ఒప్పాడ డ్రైవర్ తిప్పాడా. కొన్ని కొన్నాం. లోకల్ ఎస్టీడీ కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రాలు కూడా ఉన్నాయి. అయ్యేంటి చెప్తా. కేజీ సేలు, క్లోజింగ్ సేలు, క్లియరెన్స్ సేలు, ఆషాఢ సేలు, బిగ్ బిలియన్ సేలు. కట్టుకోవడానికి ఒక్క గుట్టముక్క కూడా కొనుక్కోరానే మీరు? ఆ పర్పస్ కి సపరేట్ షాపింగ్ ఉంటది కదా. చూశారు కదా, ఇది వచ్చేసి అప్పుడు ఆషాఢ మాసం వీడియో అయితే బాగా వైరల్ అయింది కదా. అది అప్పుడు వచ్చేసి నేను కూడా షేర్ చేశాను కదా.
అదే వీడియో ఈ విధంగా అయితే మీకు ఈ విధంగా శారీస్ మధ్యలో అయితే చూపిద్దామని అయితే ఇదే విధంగా వీడియో అయితే షేర్ చేశాను. కానీ ఇదొచ్చేసి అతి కష్టం మీదైతే ఇంకో ఫోన్‌లో నుంచయితే మీకు ఈ విధంగా వీడియో షేర్ చేయాల్సొచ్చిందండి. ఈ విధంగా వీడియో షేర్ చేశానని మాత్రం మీరు మరలా అయితే అనుకోవద్దు. జస్ట్ ఫర్ ఫన్ అండి. కానీ ఇక్కడ ఒక్క విషయం అండి. ఏమైనా కూడా మన ఆడవాళ్ళం కదా! ఎంతవరకు ఇలా చెప్తున్నానని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు. కాకపోతే మనకి ఏ విషయమైనా ఏదైనా ఎంతవరకు అవసరమో అంతవరకే షాపింగ్ చేస్తే మనకే కాదండి మన ఫ్యామిలీకి కూడా చాలా మంచిది కదా! అందుకనైతే మీకు ఈ విధంగా వీడియో జస్ట్ షేర్ చేశాను. ఓకేనా? మీరైతే మరలా అస్సలు అనుకోవద్దండి. కాకపోతే మనకి ఏదైనా నచ్చిందైతే కొనకుండా ఉండలేం కదా! అది జస్ట్ మనం మనల్ని అయితే కంట్రోల్ ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. మీరు కూడా ఇదే విధంగా వీడియో షేర్ చేసి శారీ అయితే కొన్నారు కదా అనుకుంటున్నారు కదా! అదేం లేదండి. చెప్పాను కదా మీకు వీడియోలో స్టార్టింగ్‌లో అయితే. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఇంకా శారీ టాపిక్ పక్కన పెట్టేసి రేపు శుక్రవారం వచ్చేసి శ్రావణ మాసం అయితే వస్తుంది కదా! అప్పుడొచ్చేసి నేను ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకున్నానో మీకు ఈ విధంగా వీడియోలో షేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను మంత్లీ ఇల్లు ఒకసారి అయితే ఈ విధంగా డైలీ తుడిచి పూజ అయితే చేసినా కూడా నెలకోసారి అయితే మాత్రం ఈ విధంగా అయితే ఇంటిలో అయితే వాటర్ వేసి అయితే కడగాల్సిందేనండి. నాకైతే కొంచెం మనసైతే అస్సలు ఒప్పదండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మొత్తం అయితే మీతో ఈ విధంగా షేర్ చేయలేను కదా! ఇంటిని కడిగి క్లీనింగ్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి చూసారు కదా! ఇంక మామూలుగా వచ్చేసి ఈ విధంగా పండగలు అలా వచ్చినప్పుడైతే ఇంటిని ప్రత్యేకంగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాం కదా! ముందు మీరు క్లీనింగ్ అంటే ఆటలాడడం ఎక్కువైతుంది అనుకుంటున్నారు కదా! అదేం లేదండి. నేను మామూలుగా పని చేస్తూ ఈ విధంగా బొమ్మలతో అయితే ఆడుకుంటూ తర్వాత అయితే ఈ విధంగా అయితే సర్దుతుంటాను. మామూలుగా వచ్చేసి చెప్పాను కదా! మామూలుగా అయితే ఇంటిని మనం ఎప్పుడో 6 నెలలకొకసారి, సంవత్సరానికి ఒకసారి అలా మాత్రం అస్సలు కానే కాదండి. మామూలుగా వచ్చేసి మనం వీక్లీ వన్స్ అయినా ఎప్పుడైనా వారంలో ఒక్కరోజు మాత్రం ఇంటికి కొంత సమయం కేటాయించామంటే ఇల్లు ఎప్పుడు అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది కదా! ఏమైనా కూడా మనకు కొంచెం ఇంట్లో ఆడవాళ్ళకి ఓపిక అయితే ఉండాలండి. ఇంట్లో ఆడవాళ్ళే కాదు, బయట జాబ్ పరంగా వర్క్ అయితే చేసుకుంటుంటాం కదా! అలాంటి వాళ్ళు కూడా అయితే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందేలెండి. మార్నింగ్ ఉదయాన్నే ఎప్పుడో అయితే ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోతుంటారు కదా! అటువంటి వాళ్ళు కూడా ఇలా వీక్లీ వన్స్ అయితే ఇల్లు శుభ్రంగా చేసుకున్నామంటే మాత్రం అస్సలు ప్రత్యేకించి మనం పండగలకైతే అది పనిగా డీప్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు రాదండి. మామూలుగా కూడా ఎప్పుడో నెలకోసారి, వారానికోసారి అయితే మాత్రం కొంచెం మనం ఒక్క రోజులో కొంత సమయం కేటాయించామంటే మాత్రం ఇల్లు ఎప్పుడూ నీట్‌గా అయితే ఉంటుంది కదా! ప్రత్యేకించి ఎవరన్నా గెస్ట్‌లు వచ్చినప్పుడు మాత్రం అస్సలు అది పనిగా ఇంటిని శుభ్రపరచుకునే అవకాశం మాత్రం అస్సలు ఎవరికీ రాదండి. అంత నీట్‌గా అయితే ఉంటుంది. ఎప్పుడు మనం ఇంటిని నీట్‌గా ఉంచుకున్నామంటే ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు ఏమైనా కూడా ఆ ఆనందమే వేరు కదా! ప్రత్యేకించి అయితే మనం అది పనిగా క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు రానే రాదు కదా! చూసారు కదా! ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ వీడియోస్‌లో మీకు షేర్ చేశాను కదా! మీషో స్టిక్కర్స్ అవైతే గోడకి ఆ విధంగా అయితే అంటించాను. ఇంకా ఫర్నిచర్ మొత్తం ఈ విధంగా అయితే నీట్‌గా చేసుకున్నాను. ఫర్నిచర్ అంటే మాకేం పెద్దగా అయితే ఏం లేవులెండి. ఇలా చిన్న చిన్న ఐటెమ్సే. నాకు అందుబాటులో ఉన్నంత వరకు మాత్రం అన్నీ ఎప్పటికప్పుడు నీట్‌గా అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటుంటాను. అయితే ఒక్క విషయం గమనించాలండి. ఏదైనా కూడా మనం ఈ చిన్న టిప్ అయితే పాటించామంటే ఎప్పుడు ఇల్లు నీట్‌గా అయితే ఉంటుంది కదా! చూసారు కదా! మామూలుగా మనం ఎక్కడ ఉంచాల్సిన వస్తువు అక్కడ ఉంచితే మాత్రం
ఇల్లు ఎప్పుడు ఇలా అద్దంలా మెరిసిపోతుంటుంది కదా. ఏమైనా కూడా అయితే కానీ ఒక్క విషయం అండి, ఇలా అప్పుడప్పుడు కొంచెం మనం వస్తువులు చేంజ్ చేసి పెడుతున్నామంటే చూసారు కదా, మా లక్కీ కూడా తను ఉండాల్సిన ప్లేస్ అది వచ్చేసి దాని ప్లేసేనండి. మామూలుగా అక్కడైతే తను నిద్రపోతుంటుంది. ఓకేనండి, ఇంటి క్లీనింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకా చెప్పాను కదా, శ్రావణ మాసం వచ్చేసింది కదా. అప్పుడు వచ్చేసి దేవుడి పటాలు అయితే ఈ విధంగా, మామూలుగా అయితే నేను దేవుడి పటాలని పసుపు నీళ్ళతో ఈ విధంగా క్లీన్ చేసుకొనేసి కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా పెడుతుంటాను. ఏమైనా కూడా పూజను మనం ప్రశాంతంగా చేసుకోవాలంటే పూజ గది ఎప్పుడు మనం శుభ్రంగా అయితే ఉంచుకోవాలి కదా. ఇదే విధంగా స్వామివార్లను కూడా కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా అలంకరించాను. ఏమైనా కూడా మనకున్న దాంట్లోనే ఈ విధంగా ప్రశాంతంగా అయితే పనులు పూర్తి చేసుకున్నామంటే ఏమైనా కూడా మన ఇంట్లో మనకి ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది కదా. చూశారు కదా, ఈ అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టమండి. నేను ఎక్కువ పూజించేది అమ్మవారినే. ఏమైనా కూడా మనకి ఎన్ని బాధలున్నా కూడా ఆ తల్లికి మనం ఈ విధంగా చెప్పుకున్నామంటే మన బాధలు ఎప్పుడు తనే అయితే చూసుకుంటుంది కదా. ఒక తల్లికి మాత్రమే తెలుసు కదా తన బిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉందో. కన్న తల్లి కంటే ఎక్కువ ఈ విధంగా అమ్మల కన్నా అమ్మ అయితే అందరి బాధల గురించి ఆలోచించి వాళ్ళకి మంచి జీవితాలను అయితే ప్రసాదిస్తుంది కదా. అదైతే నాకు నిజంగా నమ్మకం అండి. ఏమైనా కూడా చూశారు కదా, మామూలుగా అమ్మవారి గురించి అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు, ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఇప్పుడు ఈ విధంగా మీతో షేర్ చేయాలని అనుకున్నాను. మామూలుగా వచ్చేసి నేను పాత వీడియోస్లో అయితే ఈ విధంగా అమ్మవారి గురించి అయితే ఒక వీడియో షేర్ చేశాను. అది ఇచ్చేసి ఈరోజు శుక్రవారం కదా, మీకు ప్రత్యేకించి అయితే నాకు వచ్చిన కళనైతే మీ అందరితో ఈ విధంగా షేర్ చేయాలనుకున్నాను. అంటే ఇలా కళ చెప్పచ్చని మాత్రం చెప్పచ్చో లేదో కూడా నాకైతే తెలీదండి. అంటే ఈ కళ వచ్చింది కూడా కొన్ని సంవత్సరాల క్రితం అండి. ఆల్రెడీ జరిగిపోయింది కదా, అందుకనైతే మీకు ఈ విధంగా వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. అది కాకుండా ఆ తల్లి గొప్పతనం అయితే ఈ విధంగా మీ అందరితో షేర్ చేసుకునే అదృష్టం అయితే నాకైతే కలిగిందని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది వచ్చేసి అప్పుడు నేను మామూలుగా మా పెళ్ళైన ఒక 5 మంత్స్కి అండి మా బాబునైతే అప్పుడు నేను ప్రెగ్నెంట్గా అయితే ఉన్నాను. అప్పుడు వచ్చేసి మా అమ్మ వచ్చేసి ఆ రోజు టైం వచ్చేసి రాత్రి 11 అయితే అయిందండి. అదంతా వచ్చి కల్లోనేనండి జరిగిందైతే. అప్పుడు మా అమ్మ వచ్చేసి నాకు కొంచెం డబ్బులు అయితే ఇచ్చి, అదిగో అక్కడ ఆమె తిరుగుతుంది కదా, ఆమె ఏం కొనిస్తే అది మాత్రం తీసుకో, ఈ డబ్బులు వచ్చేసి తనకి ఇవ్వు అని అయితే చెప్పింది. అప్పుడైతే తనైతే చూశారు కదా, నిలువెత్తు ప్రతిరూపం అండి. సాక్షాత్తు ఆ అమ్మవారే నాకు 2 కళ్ళకు కట్టినట్టుగా అయితే నాకైతే అనిపించిందండి. తను వచ్చేసి చేతిలో చెరుగ్గడ పట్టుకొని ఇటు అటు అయితే తిరుగుతూ ఉంది. నేను వచ్చేసి ఆ డబ్బులు తనకిచ్చి, అమ్మ మా అమ్మ చెప్పింది నువ్వు ఏది ఇస్తే అది తీసుకోమని అయితే ఇలా అంది అని వచ్చేసి నేను ఆ డబ్బులు అయితే తనకిచ్చాను. అప్పుడు అమ్మవారైతే డబ్బులు చూసి సరే అని ఇటు అటు అయితే చూసింది. అక్కడ ఆ టైంలో అంగళ్ళు అయితే ఏమి ఉండవు కదా. అప్పుడు వచ్చేసి చూసి చేతిలో చెరుగడ తన చేతులతో తీసుకొని 4 ముక్కలైతే చేసి నా ఒడిలో అయితే వేసింది. అంతేనండి. ఆ తర్వాత అయితే మా బాబు అయితే నాకైతే ఆ తల్లి ప్రసాదమేనండి. ఏమైనా కూడా చూశారు కదా, ఈ గుడిలో అయితే ఇక్కడ వచ్చేసి ఆ చెట్లు అయితే ఉన్నాయి. చూశారు కదా, అమ్మవారి గురించి ఎంత చెప్పినా అయితే తక్కువేనండి. తన గురించి చెప్పడానికైతే అస్సలు మాటలు అయితే సరిపోవండి. కానీ ఇక్కడ మీరైతే అనుకుంటున్నారు కదా, ఏంటబ్బా తనకు వచ్చిన కళ ఈ విధంగా షేర్ చేస్తుందని మాత్రం.
ఇది చెప్పాను కదా, ఆల్రెడీ వచ్చి కూడా కొన్ని సంవత్సరాలు మా బాబు పుట్టక ముందైతే ఆ కల వచ్చింది. అది చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని ఆ తల్లి గొప్పతనం మీ అందరికి తెలియాలని అయితే ఈ విధంగా వీడియో అయితే షేర్ చేశాను. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా అండి, నాకు మా వారిని కూడా తనే అయితే మా పెళ్ళైతే నేను అనుకున్నట్టుగానే అన్నీ తనే అయితే నా జీవితంలో నాకేం కావాలో అన్నీ అయితే ఆ అమ్మవారే నాకైతే ప్రసాదించిందని మీ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఏమైనా కూడా మనం మనసులో ఎటువంటి కల్మషం లేకుండా అమ్మవారిని పూజిస్తే మాత్రం మనకు జీవితంలో ఏం కావాలో ప్రతిదీ అయితే అన్నీ ఆ తల్లి అయితే చూసుకుంటుందండి. అంత ఖచ్చితమైన నమ్మకం అయితే ఆ తల్లి మీద పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం అమ్మవారిని పూజిస్తే మాత్రం ఆ తల్లి తప్పకుండా అయితే మనల్ని కరుణిస్తుందండి. అంతే నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఖచ్చితంగానే ఉండాలి. చూశారు కదా, ఈరోజు వచ్చేసి ఆ అమ్మవారి గురించి మీ అందరితో ఈ విధంగా మాట్లాడే అవకాశం నాకు ఇదే విధంగా యూట్యూబ్లో వచ్చిందని అయితే మామూలుగా నేను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటుంటాను కదా, అదే అవకాశం ఈ విధంగా ఈరోజైతే వచ్చిందంటే మాత్రం నాకు చాలా సంతోషం అండి. ఇంతకీ మీరు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పారు కదా, ఇంతకీ దాని సంగతి ఏంటండి అని మీకు డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా. అవునండి, చెప్పాను కదా, మామూలుగా అయితే నేను వీడియో ఇంకా సారీ అండి, నేను వీడియోస్ చేయడం ఆపేద్దామని అయితే మీకు థంబ్నెయిల్ క్రియేట్ చేసి వీడియో అయితే షేర్ చేశాను కదా, అది మాత్రం నిజమేనండి. నేనైతే చేయకూడదనే అయితే అనుకున్నాను, కానీ ఇక్కడ మాత్రం మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నానని నాకు కూడా కొంచెం బాధగా అయితే ఉందండి. ఏమైనా కూడా నా వీడియోస్ చూసి చెప్పాను కదా, ఆ వీడియోస్లో ఏ ఒక్కరికైనా హెల్ప్ అయితే మాత్రం నాకు చాలా సంతోషం అండి. ఏమైనా కూడా మన మాటలు కానీ మన చేతుల వల్ల కానీ ఎవరికైనా నలుగురికి సహాయం పడాలే కానీ ఏమైనా కూడా ఆనందమే వేరు కదా. అంతే విధంగా అయితే మీకు ఇప్పటిదాకా అయితే నేను ఏ టాపిక్ మీదైనా వీడియోస్ చేసినా అది అందరికీ నచ్చాలని అయితే వీడియోస్ అయితే షేర్ చేశాను కదా. కనీసం స్టార్టింగ్లో చెప్పాను కదా, 100 మందిలో ఒక 50 మంది అయినా లైక్ చేశారంటే మాత్రం ఒక 50 లైక్స్ అయితే కనిపిస్తాయి కదా. అది మాత్రం ఈ వీడియోస్లో నేను అనుకున్న రీచ్ అయితే రావట్లేదని నేనైతే ఈ మధ్య ఒక 2-3 డేస్ అయితే అనుకున్నానండి. ఇంకా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ మాత్రం పూర్తిగా తగ్గిపోయిందని అయితే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇదే వీడియో మాత్రం మీ అందరితో షేర్ చేసుకోవాలని, ఇదే నా లాస్ట్ వీడియో కూడా అవ్వాలని అయితే నేను అనుకున్నాను. కానీ ఇక్కడ చెప్పాను కదా, మీ అందరినీ మామూలుగా ఫ్రెండ్షిప్ డే రోజైతే మీరంతా కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అనుకున్నాను కదా, అందుకే మీ అందరితో మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయాలనుకున్నాను. ఏమైనా కూడా లైఫ్ అంటే ఎవరికి వడ్డించిన విస్తరైతే కాదు కదండి. ఎవరి దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి ఖచ్చితంగానే ఉంటాయి. ఏమైనా కూడా వీళ్ళకేంటబ్బా అలా ఉన్నారు ఇలా ఉన్నారని మాత్రం అస్సలు ఎవరు కూడా అయితే అస్సలు అనుకోకూడదు కదా. ఏమైనా కూడా ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకు ఉండనే ఉంటాయి కదా. కానీ ఒక్క విషయం అండి, లైఫ్ అంటే ఎవరికి వడ్డించిన విస్తరైతే కాదు కదా. ఏమైనా కూడా మనం మాత్రం అందరూ బాగుండాలని వాళ్ళ వాళ్ళ లైఫ్లో హ్యాపీగా గడపాలని అయితే మనం మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకోవాలి కదా. అలా కోరుకుంటేనే ఆ భగవంతుడు కూడా మనకి మంచి లైఫ్ని అయితే ప్రసాదిస్తాడని అయితే నేను గట్టిగా నమ్ముతానండి. ఏమైనా కూడా ఆ తల్లి దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా. పుణ్యరేఖ నీవులే పుట్టినింటి వారికి, తులసి కోట నీదిలే మెట్టినింటి పూజకి. చూశారు కదా, ఏని ఇలా పిచ్చి పిచ్చిగా వాడేసని మాత్రం అస్సలు అనుకోవద్దండి, ఓకేనా. అండ్ ఇప్పటిదాకా బోర్ అనుకోకుండా వీడియో చూసారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా. చూశారు కదా,
ఏమైనా కూడా ఒక వీడియో పేరు చెప్పి ఈ విధంగా ఇంతైతే మీతో మాట్లాడానని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఓకేనా? మీ అందరి కోసం ఛానల్ అయితే డిలీట్ చేయండి అండ్ ఉంటానండి. బాయ్.